హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన రుచులు. స్వీట్ షాప్లో దొరికే కారా బూందీ ఎవరికి నచ్చదో చెప్పండి. క్రిస్పీగా క్రంచీగా ఉండే ఈ బూందీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దామా రండి. ఒక బౌల్ తీసుకొని పిండి జల్లించే జల్లెడను తీసుకొని దాంట్లోకి 1 కప్ ఆఫ్ శనగపిండిని యాడ్ చేయండి. దీన్ని బేసన్ అని కూడా అంటారు. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. బూందీకి ఎప్పుడూ ఇలా జల్లించుకున్న పిండిని యూస్ చేయాలి. జల్లించుకున్న తర్వాత వచ్చిన పిండి ఉండలను తీసేసేయాలండి. మళ్ళీ పిండిలోనే కలుపుకోవద్దు. ఇలా జల్లించుకున్న పిండిలోకి మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఇక్కడ నేను పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను, మీరు వైట్ సాల్ట్ కూడా యూస్ చేయొచ్చు. ఒక చిటికెడు వంట సోడాని కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏ ఆర్టిఫిషియల్ కలర్ యూస్ చేయడం లేదు. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంట్లో దొరికే పసుపుని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మన దోశ బ్యాటర్ లాంటి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇది బూందీ కొట్టే గరిట అండి. ఇలాంటి గరిట లేకపోయినా మీరు చిల్లుల గరిట కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు లోతుగా ఉన్న మందంగా ఉన్న ఒక కడాయిని తీసుకోండి. మనకి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా చూపించిన బూందీ వేసే గరిటలోకి మనం ముందుగా కలుపుకున్న బూందీ మిశ్రమాన్ని వేసి రౌండ్గా వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుకోవాలి. అలా తిప్పుకుంటుంటే చూసారుగా బూందీ ఎలా పడుతుందో. ఇలా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన బూందీని తీసుకొని పక్కన ఉంచుకుందాం. బూందీ వేసే ప్రతిసారి మర్చిపోకుండా ఆయిల్ హై ఫ్లేమ్ మీద ఆయిల్ వేడిగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఆయిల్కి తగినంత బూందీ మాత్రమే వేసుకోండి. ఎక్కువ బూందీ వేసినట్లయితే ఒకదాని మీద ఒకటి పడి మెత్తగా అవుతుంది. బూందీ వేసిన ప్రతిసారి మనం బూందీ మిశ్రమాన్ని ఒక గరిటెతో కలుపుకోవాలి. అలాగే చిల్లుల గరిట కింది భాగాన్ని తుడిచి మళ్ళీ బూందీ వేసుకోవాలి. ఇలా చిన్న చిటికాలతో బూందీ వేసినట్టయితే ఇలా రౌండ్ షేప్లో గోల్డెన్ కలర్ క్రిస్పీగా అవుతాయి. ఇలా బూందీ పిండిని మొత్తం బూందీ వేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం ఒక 1/2 కప్ పల్లీలు, మీకు ఇష్టమైతే ఇక్కడ కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం పల్లీలను బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా ఫ్రై చేసుకుందాం. మీకు వెల్లుల్లి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు పక్కనే ఉంచుకున్న బూందీలోకి ఒక 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుందాం. అలాగే వేయించి పొడి చేసుకున్న ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుందాం. మనం వేయించి పక్కనుంచుకున్న పల్లీలు, కరివేపాకు, వెల్లుల్లిని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మసాలాలు బూందీకి పట్టేలా బాగా కలుపుకోవాలి.
ఇక్కడ మీకోసం ఒక బూందీని విరిచి చూపిస్తున్నాను. చూడండి, ఇలా క్రిస్పీగా వస్తుంది. సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే మనం స్వీట్ షాప్ స్టైల్ కారా బూందీని రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.